గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు, రమ్యకృష్ణ, శ్రీలీల, ప్రకాష్ రాజ్, జయరాం, మురళీ శర్మ, జగపతి బాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, రఘుబాబు, ఈశ్వరీరావు, రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు. సంగీతం థమన్ ఎస్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ. రచయిత దర్శకత్వం త్రివిక్రమ్. అతడు మరియు ఖలేజా భారీ కమర్షియల్ హిట్లు కాకపోవచ్చు, కానీ ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడి హృదయంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంది. అది మహేష్, త్రివిక్రమ్ల కాంబో సృష్టించిన మ్యాజిక్. వీరిద్దరూ మూడోసారి జోడీ కట్టడంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. మునుపటిలా కాకుండా మహేష్ త్రివిక్రమ్ గుంటూరు కారంతో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ కి హామీ ఇచ్చారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథలో మహేష్ కొన్ని పరిస్థితుల కారణంగా చిన్నప్పటి నుండి తల్లి ప్రేమను కోల్పోతాడు. అతని తండ్రి జయరాం జైలుకు వెళుతుండగా అతని తల్లి రమ్యకృష్ణన్ మరొక వ్యక్తిని వివాహం చేసుకుని అతనికి దూరంగా ఉంటుంది. రమణ గుంటూరులో తన తండ్రి బంధువులతో కలిసి మిర్చి వ్యాపారం చూసుకుంటూ పెరుగుతాడు. అతని తల్లి మంత్రి అవుతుంది మరియు ఆమె నుండి రమణకు కాల్ వస్తుంది. అతని తాత తన ఆస్తులు మరియు డబ్బులో తనకు ఎటువంటి భాగం అక్కర్లేదని పత్రంపై సంతకం చేయమని అడుగుతాడు. రమణ సంతకం చేస్తారా? తన తల్లి అతన్ని ఎందుకు విడిచిపెట్టింది? అతని నుండి అతని తాత ఏమి కోరుకుంటున్నాడు? చివరికి తల్లి కొడుకులు ఒక్కటవుతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మిగిలిన కథను ఏర్పరుస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్లు అతడు, ఖలేజా బ్లాక్ బస్టర్లు కావు. నిజానికి ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్. అయితే రెండు సినిమాలు కల్ట్ స్టేటస్ ని సాధించాయి. త్రివిక్రమ్ ఎల్లప్పుడూ మహేష్ బాబు నుండి ఉత్తమమైన వాటిని తీసుకువస్తాడు మరియు స్టార్ హీరో ఎల్లప్పుడూ త్రివిక్రమ్ డైలాగ్స్ మరియు డైరెక్షన్ కి 100% న్యాయం చేస్తాడు. ఈ రెండు చిత్రాలలో అద్భుతమైన కథాంశాలు మరియు అద్భుతమైన కంటెంట్ ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాల థియేట్రికల్ రిజల్ట్ మహేష్ త్రివిక్రమ్లను బాగా దెబ్బతీసినట్లు కనిపిస్తోంది, ఎందుకంటే వారు ఈసారి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను అందించారు. అతడు ఖలేజా చిత్రాలను అందించిన కాంబో నిత్యం బీడీతో పోస్టర్లు విడుదల చేస్తూ కుర్చీ మడతపెట్టి వంటి సాహిత్యాన్ని ఎందుకు ఉపయోగిస్తుందోనని జనాలు ఆశ్చర్యపోయారు. ఈ సబ్జెక్ట్ ఏంటనేది సినిమా చూసిన తర్వాత వారికి సమాధానం వస్తుంది. ఇది చాలా తక్కువ నాణ్యత గల అంశాలను కలిగి ఉన్న రొటీన్ సబ్జెక్ట్. మేము మునుపటి రెండు చిత్రాలను విస్మరించి మీ అంచనాలను చాలా తక్కువగా ఉంచినట్లయితే మీరు గుంటూరు కారంని కొంతవరకు ఆస్వాదించవచ్చు, కానీ అంతకు మించి ఏమీ లేదు. గుంటూరు కారం ఫస్ట్ హాఫ్ ముగిసే వరకు పైసా వసూల్ సినిమా. కానీ సెకండ్ హాఫ్ లో కథలోకి రావాల్సిన చోట త్రివిక్రమ్ నిరాశపరిచాడు. తల్లి కొడుకుల బంధం బాగా ఏర్పడలేదు. ఇది కొంచెం బోరింగ్ గా కనిపిస్తుంది మరియు సెకండ్ హాఫ్ లో శ్రీలీల కనిపించినప్పుడల్లా మేము కృంగిపోతాము, ఎందుకంటే ఇది సినిమాను కథ నుండి దూరం చేస్తుంది. అదే ఫ్లాష్ బ్యాక్ 3 పాత్రల కోణం నుండి వివరించబడింది. ఇది పేపర్ పై చాలా అద్భుతంగా ఉంది, కానీ త్రివిక్రమ్ దానిని అదే పద్ధతిలో తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. బాబ్జీ మరియు దాస్లతో కూడిన 2 యాక్షన్ సెట్లు బాగా డిజైన్ చేయబడినప్పటికీ స్క్రీన్ ప్లేలో బలవంతంగా ఉన్నాయి. సినిమాలో చాలా డీవియేషన్స్ ఉన్నాయి. మేము ప్రధాన కథపై ఆసక్తిని కోల్పోతాము మరియు క్లైమాక్స్ చాలా సాదాసీదాగా మరియు సరళంగా ఉంటుంది. ఇది తప్పేమీ కానప్పటికీ అభిమానులు కొంచెం ఎక్కువ ఆశించవచ్చు. చివర్లో మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కాదనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ సన్నివేశాలు పెద్దగా లేవు. మహేష్ ఫ్యాక్టర్ మరియు కొన్ని కమర్షియల్ అంశాలతో జత చేసిన కొన్ని సరదా సన్నివేశాలు గుంటూరు కారంని టైం పాస్ ఫ్లిక్ గా మార్చాయి. అయితే ఇది ఖచ్చితంగా అంచనాల కంటే తక్కువగా ఉంటుంది. గత కొన్ని చిత్రాలలో మహేష్ బాబు చాలా సూక్ష్మంగా నటించాల్సిన పాత్రలను ఎంచుకున్నాడు. కొంతకాలంగా అవి బాగానే ఉండగా అభిమానులు మళ్లీ అవే పాత్రలతో వెక్కిరించడం ప్రారంభించారు. ఆయన్ను ఎనర్జెటిక్, ఎంటర్టైనింగ్ పాత్రల్లో చూడాలనుకున్నారు. పబ్లిక్ లో ఎక్కువగా మాట్లాడని అంతర్ముఖుడు అయితే గుంటూరు కారంలో మహేష్ పూర్తి వ్యతిరేకం. అభిమానులు తన నుండి ఆశించిన దాన్ని అందించాడు.
తెరపై కనిపించిన క్షణం నుంచి చివరి వరకు మహేష్ నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరించాడు. అతని లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ మరియు డాన్స్ ఆయన అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. గుంటూరు కారంకి ప్రాణం మరియు ఆత్మ మరియు సినిమా భారీ వసూళ్లు రాబట్టడానికి అతను అతిపెద్ద కారణం. థమన్ ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అతని పాటలు స్ట్రిక్ట్ గా ఓకే మరియు కుర్చీ మద్దపెట్టి పాట కోసం అతను ఎంత విమర్శలకు గురయ్యాడో మనం చూశాము. జనాలు దీన్ని ఆస్వాదించినప్పటికీ దానిని ఉంచడం చాలా అసంబద్ధం. మేము అతని నుండి ఎక్కువ ఆశించినప్పటికీ అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. త్రివిక్రమ్, థమన్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత అల వైకుంఠపురంలో సినిమా ఈసారి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ చాలా బాగుంది. అతని ట్రాకింగ్ షాట్లు చూడటానికి చాలా బాగున్నాయి మరియు కొన్ని సన్నివేశాలలో అతని పని అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. చాలా భాగం షూటింగ్ ఇండోర్లోనే జరుగుతుంది మరియు 2 హౌస్ సెట్లు మరియు మార్కెట్ సెట్లు బాగా చేయడం వల్ల ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. త్రివిక్రమ్ తనకు తానుగా ఏర్పరచుకున్న ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. అతని చమత్కారమైన సంభాషణలు మరియు కొన్ని సన్నివేశాల రచన అతని పరాక్రమాన్ని చూపిస్తుంది. అయితే అతను మార్పులేని వ్యక్తిగా మారడం మనం స్పష్టంగా చూడవచ్చు. అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది మరియు వంటి తన స్వంత చిత్రాలను ఎక్కువగా రీహాష్ చేస్తున్నందున అతను కథ విషయానికి వస్తే చాలా సురక్షితంగా ఆడాడు. అతను భావోద్వేగాలను రేకెత్తించడంలో విఫలమయ్యాడు మరియు సినిమాలో చాలా అనవసరమైన సన్నివేశాలను బలవంతం చేశాడు. అతని ప్రమాణాలు సినిమా తర్వాత సినిమా పడిపోతున్నాయి మరియు అతను దానిని గుర్తించే సమయం ఆసన్నమైంది. గుంటూరు కారంలో ఆయన మార్క్ కనిపించలేదు.